Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనం లాస్ట్ 15 to 20 డేస్లో ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే అసలు ఏం చేస్తే మనకి బెస్ట్ పాసిబుల్ ర్యాంక్ వస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతున్నాను. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అనమాట. అసలు మనకి క్వాలిఫై అవుతామా లేదని చెప్పేసి చాలామంది టెన్షన్లో ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే 50 మార్క్స్ వరకు వస్తున్నాయి, మేము 80 మార్క్స్ వరకు ఎలా వెళ్ళాలని అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే 80 మార్క్స్ అయితే వస్తున్నాయి, మాకు 80 తర్వాత మాకు 100, 110 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఎలా బూస్ట్ చేసుకోవాలి అనే వాళ్ళైతే ఉంటారు అనమాట. సో వీళ్ళందరికీ నేను మంచి సొల్యూషన్ తీయబోతున్నాను. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ విల్ పవర్, ఆ డిటర్మినేషన్, ఆ కన్సిస్టెన్సీ అయితే కావాలి. మీరు అసలు క్వాలిఫై అవుతారా లేదా అనే డౌట్ స్టేజ్ నుంచి కూడా మీరు క్వాలిఫై అవ్వచ్చు. మీకు 50 మార్క్స్ వస్తున్నా కూడా మీరు 80 మార్క్స్ బూస్ట్ చేసుకోవచ్చు. మీకు 80 మార్క్స్ వస్తున్నా మీరు దాన్ని 100 మార్క్స్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్. మీ దగ్గర ఆ క్యాపబిలిటీ, ఆ ఎబిలిటీ, ఆ స్కిల్స్, ఆ విల్ పవర్ ఉన్నా కూడా మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదంటే మాత్రం మీకు ఎంత కెపాసిటీ ఉన్నా కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోలేకపోతారు. ఎందుకంటే మీరు ఐపీఎల్ చూస్తూనే ఉంటారు కదా, ఐపీఎల్ చూసినప్పుడు ఏమవుతుంది, మనకి గెలిచే మ్యాచ్లన్నీ ఓడిపోతుంటారు, ఓడిపోయే మ్యాచ్లన్నీ గెలుస్తుంటారు. సో మీరు లాస్ట్ మూమెంట్ వరకు ఫైట్ చేయండి, మీరు లాస్ట్ సెకండ్ వరకు మీ 100% ఇవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ రిజల్ట్స్ అయితే ఆటోమేటిక్గా దేవుడైతే మీకు ఇచ్చేస్తాడు. సో మీ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టండి 15 to 20 డేస్ మాత్రం. సో మీరు క్వాలిఫై అవుతున్నారా లేదా, నాకు 30 మార్క్స్ వస్తాయా, 50, 80 అట్లా అన్ని మర్చిపోండి, మీ బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టండి అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నా 15 డేస్ స్టార్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. సో ఒకసారి అది చూడొచ్చు, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. అక్కడ మీకు ఏంటంటే 15th ఏప్రిల్ నుంచి అయితే ఇచ్చానమాట డేట్. ఇక్కడ మీకు ఆల్రెడీ 21st అయిపోయింది కాబట్టి సో పాసిబుల్ అయితే మీరు ఒక 6 days కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి, లేదంటే కొంచెం ఎక్స్ట్రా కష్టపడితే కూడా అవి ఈజీగా అయిపోతాయి. ఇది జస్ట్ నా ప్లాన్ అనమాట. నా 15 days టైంలో ఎలా ప్రిపేర్ అని చెప్పేసి ఆ చాప్టర్స్ ఇది ఇచ్చాను. సో మీకు మీ ఓన్ స్ట్రాటజీ కావాలంటే ఏం చేయొచ్చు అంటే, సో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చాప్టర్స్ లిస్ట్ అవుట్ చేయండి. ఫస్ట్ మ్యాథ్స్లో ఒక 50 వస్తాయి, ఫిజిక్స్లో ఒక 25, కెమిస్ట్రీ ఒక 25 వస్తాయి కదా. సో మీరు దాంట్లో మీరు టిక్ చేసుకోండి, మీకు ఏవైతే చాప్టర్స్ పర్ఫెక్ట్ వచ్చు, ఇవన్నీ మా సార్ చెప్పారు, సో ఇవన్నీ నాకు వచ్చు, అట్లాంటి చాప్టర్స్ అని టిక్ చేసుకోండి. సో ఆ చాప్టర్స్ టిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 చాప్టర్స్ వచ్చాయి అనుకోండి, మీకు 30 చాప్టర్స్ కౌంట్ చేసి మీకు అరౌండ్ 50 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో 50 మార్క్స్ పక్కన పెట్టుకోండి. ఈ 50 నుంచి 80కి ఎలా బూస్ట్ అవ్వాలి చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ వెయిటేజ్ వీడియో అయితే చేసిన అనమాట. సో వేదాంతు, ఆర్ఎస్ అకాడమీ, సో ఇలా చాలా ఛానల్స్ అయితే మనకి వెయిటేజ్ వీడియోస్ అయితే చేశారు. సో ఆ వెయిటేజ్ వీడియోస్ తీసుకొని హై వెయిటేజ్ ప్లస్ ఈజీ చాప్టర్స్ ఉంటాయి చూసిన, యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, టాపర్స్ అయినా ఎవరైనా కూడా ఇవి చేయగలుగుతారు అనమాట. సో అట్లాంటి చాప్టర్స్ తీసుకోండి. ఆ చాప్టర్స్ తీసుకొని అవి కూడా మార్క్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మార్క్ ఉంటే నో ప్రాబ్లం. అలాంటి ఈజీ చాప్టర్స్ ఏమైనా మిస్ అయిపోతే మాత్రం అవి టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా టైం ఉంటే హై వెయిటేజ్ ప్లస్ మీడియం చాప్టర్స్ తీసుకోండి. అంటే హై వెయిటేజ్ ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, కొంచెం బ్రెయిన్ వాడితే మాత్రం వచ్చేస్తుంది. అలాంటి చాప్టర్స్ కూడా మీరు పెట్టుకోండి. సో అట్లా మీరు 80 మార్క్స్ ఈజీ స్కోర్ చేయొచ్చు అనమాట. సో మీరు అసలు క్వాలిఫై కాని స్టేజ్ ఉన్నారనుకోండి, సో ఫస్ట్ ఈ కేటగిరీ తీసుకోండి. మీరు అసలు ఈజీ చాప్టర్స్ ఉంటాయి, అది మీరు లో యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా ఎవరైనా కూడా చేయగలుగుతారు. అది కంపల్సరీ, మీరు ఐపీ చదువుకున్న చేయగలుగుతారు. 40 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో అట్లాంటి చాప్టర్స్ తీసుకొని ఫస్ట్ చాప్టర్స్ కంప్లీట్ చేయండి. దీనిలో పీవైక్యూస్ చేయండి. ఎవరికి చెప్తున్నది, బిలో 40 మార్క్స్ వచ్చే వాళ్ళకి. సో మీకు 50 మార్క్స్ రేంజ్లో వస్తుంది అనుకోండి, 50, 60, 70 ఆ రేంజ్లో వస్తుంది అనుకోండి, ఈ స్ట్రాటజీ ఫాలో అండి. ఫస్ట్ ఈజీ చేయండి, ఆ తర్వాత ఈజీ అయిపోగానే నెక్స్ట్ మీడియం తీసుకోండి, ఆ తర్వాత టైం ఉంటే హై వెయిటేజ్ ప్లస్ హార్డ్ చాప్టర్స్ తీసుకోండి. ఇది వెయిటేజ్ ఎక్కడి నుంచి కావాలంటే మనకి వేదాంతం అని చెప్పేసి, నెక్స్ట్ మన గూగుల్ కూడా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ప్లస్ నేను కూడా ఒక వెయిటేజ్ వీడియో చేసిన, మస్ట్ చాప్టర్స్ అని చెప్పేసి, మీకు ఇక్కడ ఐ బటన్ దగ్గర ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. సో ఇలాంటి చాప్టర్స్ తీసుకొని మీరు ఫస్ట్ అయితే కవర్ చేసుకోండి. సో మీకు 80 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. మీకు ఆల్రెడీ 80 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, టిప్స్, ట్రిక్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్స్, ఎలిమినేషన్ మెథడ్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ చీట్ కోర్స్ వీడియో అయితే చేసిన కాబట్టి ఆ చీట్ కోర్స్ వీడియో కూడా పాసిబుల్ అయితే చూడండి. మీ మార్క్స్ డెఫినెట్గా ఒక 20 to 20 మార్క్స్, 30 మార్క్స్ బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీ స్ట్రాటజీ కావాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా లాస్ట్ 15 డేస్లో మీరు 2 years సిలబస్ కవర్ చేయాలంటే చాలా కష్టం అది. సో ఆల్రెడీ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి ఉంటే మాత్రం షార్ట్ నోట్స్ తీసుకోండి, లేదంటే మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆస్తి తీసుకోండి, లేదంటే మన గూగుల్లో కూడా ఉంటాయి కాబట్టి గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీకు షార్ట్ నోట్స్ లేదున్నా కూడా 10 to 15 minutesలో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు వచ్చిన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఏవైతే ఫ్రీక్వెంట్ మిస్టేక్స్ ఇస్తున్నారో అవన్నీ ఒక 1 to 2 pagesలో రాసుకోవడానికి ట్రై చేయండి. మీరు లాస్ట్ 1 week, లాస్ట్ ఒక 3-4 daysలో రివైజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీవైక్యూస్ ప్లస్ ఇంపార్టెంట్ మోడల్స్. ఇప్పుడు ఒక చాప్టర్ చేసారు అనుకోండి, మీరు ఆ చాప్టర్ చుట్టూ చేసి వదిలేదు, ఆ చాప్టర్స్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత పీవైక్యూస్ కంపల్సరీ సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇన్ఆర్గానిక్ కానీ, ఆర్గానిక్ కానీ, ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడు వుల్ఫ్ కిషన్ కానీ, బెంజిన్ డైజోన్ క్లోరైడ్ కానీ, మనకి ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కొన్ని స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోండి. మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా సేమ్ అనమాట. నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే 80-20 రూల్. దీన్ని మనం పారెటోస్ ప్రిన్సిపల్ అంటారు, ఒక్కొక్క మంది ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంటారు అనమాట. సో ఈ 80-20 రూల్ అంటే ఏంటంటే ఇది కూడా చాలా మీనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి యూస్ అయ్యేది ఏంటి అంటే 80% ఆఫ్ రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ఎఫర్ట్స్. ఆర్ ఎల్స్ ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే 20% ఆఫ్ ది చాప్టర్స్ నుంచి మనకి 80% ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఇది
ఎగ్జాక్ట్గా వ్యాలిడ్ కాకపోవచ్చు, కానీ మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు మనకి ఒక చాప్టర్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ వస్తుంటాయి. వెక్టర్స్ కానివ్వండి, ఫంక్షన్స్, 3D జామెట్రీ, ట్రిగ్నామెట్రీ. సో ఇట్లా మీకు హై వెయిట్ చాప్టర్స్ అనమాట ఇవన్నీ. ఒక చాప్టర్ నుంచి మీకు 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అట్లాంటి చాప్టర్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ కదా 3 or 4 క్వశ్చన్స్ ట్రై చేయొచ్చు అనమాట మీరు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక డైలీ రొటీన్ ఫిక్స్ చేసుకోండి. డైలీ మార్నింగ్ ఒక 4 o'clock లేస్తా, 5 o'clock లేస్తా. లేచిన తర్వాత ఇన్ఆర్గానిక్ మర్చిపోదు కాబట్టి మీ మెమరీ అప్పుడు మంచి పని చేస్తుంది కాబట్టి ఫస్ట్ మార్నింగ్ లేవని ఇన్ఆర్గానిక్ చదవండి. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం నిద్ర వస్తుంది కాబట్టి మీరు ఫిజిక్స్ ట్రై చేయొచ్చు. పాసిబుల్ అయితే నైట్ మ్యాథ్స్ రివైజ్ చేసుకోవచ్చు. ఇదంతా రివిజన్ టైం కాబట్టి రివైజ్ అని వర్డ్ అయితే వాడుతున్నాను. లేదు నాకు ఇది నచ్చలేదు అంటే మీకు మీ స్ట్రెంత్ ప్రకారం, మీ వీక్నెస్ ప్రకారం మీరు డివైడ్ చేసుకొని డైలీ ఒక రొటీన్ తయారు చేసుకోండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాస్తారు. ఇప్పుడు నైట్ 9 గంటలకు రాస్తారు, లేకపోతే ఈవినింగ్ 6 o'clock రాస్తారు. అట్లా కాదు, మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏ టైంలో ఉంటుందో చూసుకోండి. నార్మల్గా ఆ టైమింగ్ ప్రకారం రాయండి. ఇప్పుడు 9 to 12 ఉంది అనుకోండి, ఆ ప్రకారమే రాయండి. మీరు నార్మల్ ఇట్లా గూగుల్ ఇట్లా చూడండి. సో మీకు టైమింగ్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎగ్జాక్ట్ అదే టైమ్స్ రాయండి. మీరు జస్ట్ మార్నింగ్ మాత్రం రాయకండి. మార్నింగ్ ఒక రోజు రాయండి, నెక్స్ట్ వీక్ ఒకసారి ఆఫ్టర్నూన్ రాసి చూడండి. ఎగ్జాక్ట్ ఆ టైమ్ స్లాట్స్ రాస్తే మీకు అది అలవాటు అవుతుంది అనమాట. ఓకే, మార్నింగ్ నాకు 9 to 12 ఎగ్జామ్ ఉంది, సో ఆ టైంలో రాస్తే మీకు అది మంచి ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో కూడా. ఆ తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మాక్ టెస్ట్ రాస్తారు, తర్వాత వదిలేస్తారు. అట్లా వదిలేయద్దు. మీరు ఏం చేయాలంటే దాన్ని అనాలిసిస్ చేయాలి. తర్వాత మీరు నేర్చుకున్న చాప్టర్స్లో కలిసి చేయగలుగుతున్నారు లేదా, లేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు. సో అట్లా ఒక అనాలిసిస్ చేసుకోండి. దాని ప్రకారం మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. మీరు ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయి ఉంటారు, ఓకే. ఇప్పుడు మిగతావి కూడా కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. హార్డ్ చాప్టర్స్ కూడా కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ మీరు ఒకసారి సాల్వ్ చేయాలి. అవి చేస్తేనే మీకు తర్వాత యూస్ అవుతుంది. లేదు మీరు సాల్వ్ చేయడానికి వదిలేసారు అనుకోండి, మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ వస్తే సేమ్ ఏదో లాజిక్ అప్లై చేస్తారు, పక్కా ఫెయిల్ అయిపోతుంది, మీరు అటెంప్ట్ చేయలేకపోతారు. సో అందుకే ఈ అనాలిసిస్ అయితే పక్కా చేయాలన్నమాట. సో ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మీ మార్క్స్ అయితే బూస్ట్ అయిపోతాయి. సో మీరు బిలో 40 అయినా, అబౌవ్ 50 అయినా, అబౌవ్ 80 అయినా అందరికైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్ వచ్చే లింక్ అయితే చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత చీట్ కోడ్స్ కూడా నేను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ చీట్ కోడ్స్ కూడా చూడకపోతే డెఫినెట్గా చీట్ కోడ్స్ చూడండి. అండ్ ఇంతవరకు మీరు వాచ్ చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా మీకు ఎంసెట్ పైన ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. సో విల్ క్రాక్ ఎంసెట్ 2024 అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకేమైనా వీడియో కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ సజెస్ట్ దాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.